నేను సహజ. హాయ్. తినే నా బాయ్ ఫ్రెండ్. బహుశా ప్రేమ అనే పదానికి నిర్వచనం రాయమంటే అది తను తప్ప ఎవరూ రాయలేరేమో అనేంతగా నన్ను ప్రేమిస్తాడు. నా ప్రతి ఎమోషన్ వెనకుండే మొదటి వ్యక్తి మరియు ఆఖరి వ్యక్తి తనే. నా సంతోషం నుంచి ఆకలి వరకు ప్రతి ఎమోషన్ వెనకుండే ప్రేమ అనేది ఒక పదం మాత్రమే కాదు అని నేను నమ్మేలా చేశాడు తను. ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఇచ్చావు. తెలుసుగా దేనికైనా టైం రావాలని. థ్యాంక్ యూ. ఏంటిది? అది అడగాల్సింది నేను. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఎక్కడో ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంత నెహరూ మైండెడ్ అనుకోలేదు. నా క్లారిటీ లేకుండా నేనేం మాట్లాడను. ఈ ఫొటోస్ నీ వరకు వచ్చాయంటే నీకేదో జరుగుంటుందని అనిపించట్లేదా? అది అడగడానికి నువ్వెవడ్రా? అయినా నీకెందుకు చెప్పాలి? అది చెప్తాగా నా ఫొటోస్ నీకే అర్థమవుతుంది. ఏంటి చాట్స్ నావి కాదు, ఫేక్ చేయాలని చూస్తున్నావా? ఫేక్ కాదు, అదే నిజం. ఏది నిజం? అయినా నువ్వు చెప్తే నేనెందుకు నమ్మాలి? నేనేంటో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళ మన రిలేషన్షిప్ లో చీట్ చేయాలని ఎలా అనిపించింది నీకు? వేణు, ఇన్నాళ్ళు మనం హ్యాపీగానే ఉన్నాం కదా, ఇప్పుడేమైంది? ఇన్నాళ్ళు ఇలానే నీ మంచి మాటలను మోసపోయాను. ఇంకెవ్వరిని నమ్మేదే లేదు. నేను నమ్మిందే నిజం, నేను చేసేదే న్యాయం. ఇన్నాళ్ళు అర్థం కాలేదు పాముకు పాలు పోసి పెంచానని. పామంటావా? అవును చేస్తా, నాకు నచ్చిందే చేస్తా. నువ్వెవడ్రా అడగడానికి? నన్ను కన్నావా పెంచావా? మా పేరెంట్స్ కి లేని బాధ నీకెందుకు? మరి ఇప్పటి వరకు చేసినవన్నీ ఎవడి కోసం రా చేసావు? నీకిష్టం ఉండి నువ్వు చేసావు. నన్నేమైనా అడిగావా? అలా ఉంటే అప్పుడే చెప్పొచ్చు కదా. ఎప్పుడురా చెప్పాలి? నువ్వు మొదట్లో బానే ఉన్నావు, కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేసావు. ఏమైనా అంటే మనం బాగుండాలి, బాగా డబ్బులుండాలి అంటావు. అసలు నువ్వు చెప్పరా, మనం లాస్ట్ 2 years నుంచి ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాం? నాకు నీతో సంతోషమే లేకుండా పోయింది. ఏమైనా అంటే లెక్కలేస్తావు. అందుకే డబ్బంటే లెక్కలేనోని చూసుకున్నా. ఈ డబ్బంతా ఎవరి కోసం? మన కోసం కదా. ఏమో, డబ్బొచ్చాక నువ్వు కూడా నాలా మారిపోతే? ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నీకు గుర్తుందా, 6 సంవత్సరాల ముందు మన ఇద్దరం లవ్ చేసుకునేటప్పుడు నా శాలరీ 10,000, ఇప్పుడు 2 లక్షలు. ఈ మధ్యలో నీకేదన్నా లోటు చేశానా? నీ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అనుకున్నా. అసలు నా హ్యాపీనెస్ ఏంటో కూడా మర్చిపోయాను. అయినా నువ్వు టైం ఇవ్వట్లేదు అంటున్నావు. అసలు టైం ఎందుకు ఇవ్వట్లేదని ఏ రోజైనా ఆలోచించావా? ఒకడు డబ్బు సంపాదించి టైం ఇవ్వకపోతే టైం ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అంటారు. అదే ఒకడు టైం ఇచ్చి డబ్బు సంపాదించకపోతే వీడు డబ్బు సంపాదించట్లేదు, చేతకానివాడు అంటారు. ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన ఏ అబ్బాయి దగ్గర డబ్బుంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బు ఉండదు. నేను ఒప్పుకుంటా, నేను చేసింది తప్పే. మరి నువ్వు చేసిందేమిటి? నాకు తెలియకుండా వేరేవంతో నేను చేసిన తప్పేంటో తెలుసా? నీకోసం నా సంతోషాన్ని వదులుకోవడం, నీకోసం నా ఫ్యామిలీకి దూరం అవ్వడం, నీకోసం నా ఆనందాలను వదులుకోవడం. అందుకే అనుభవిస్తున్నా. అందరు అబ్బాయిలా నేను కూడా నిన్ను వదిలేయచ్చు, కానీ ఒక సంవత్సరానికి పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగానే ఉంటావు. నిన్ను లవ్ చేసి మోసపోయిన నా పరిస్థితి? నేను నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా?
కష్టాలు బాధలు ఏంటో మీ నాన్నకు కూడా తెలియాలి కదా. హలో అంకుల్, నేను వేణుని. మీ అమ్మాయి 6 yearsగా నాతో రిలేషన్షిప్లో ఉంది. ఇప్పుడు వేరే వాడితో కలిసి నన్ను చీట్ చేసింది. సో అందుకే చంపేశా. ఇప్పుడు మీరు పోలీసులకు ఫోన్ చేస్తే నేను ఫొటోస్ అన్ని సబ్మిట్ చేసి అప్రూవర్గా మారిపోతా. అప్పుడు మీ అమ్మాయి చనిపోతుంది. అది మీకు ఓకేనా? కాల్తో ఫొటోస్ పంపుతా, చూసుకోండి. మీ నాన్నకు కాల్ చేసి ఎందుకు చెప్పానో తెలుసా? నేను చంపినప్పుడు వచ్చే నొప్పి కంటే మీ నాన్న దృష్టిలో నువ్వు ఇలా చచ్చావనే బాధ చాలా గొప్పది. అయినా చీట్ చేస్తే ఎవరన్నా చంపేస్తారా అంటే, చంపినప్పుడు వచ్చే నొప్పి బాధ 2 నిమిషాలు మాత్రమే. అదే చీట్ చేస్తే అవతల వాడి జీవితమే నాశనం అయిపోతుంది. అయినా ఒక అమ్మాయికి ఏదన్నా జరిగితే ధర్నాలు, రాస్తారోకోలు. అదే ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పట్టించుకునేవాడే లేడు. మీకేదైనా జరిగితే మాకు ఉరి శిక్ష. మరి చీట్ చేసి మా జీవితాలు నాశనం చేస్తే దానికే శిక్ష లేదు కదూ. దానికి శిక్ష మేమే వెయ్యాలి. నేనే వేస్తా. చీటింగ్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. అవతల వాళ్ళకి తెలియదనో, తెలిసినా ఏం చేస్తారనో, లేదా చట్టంలో లేదనో చీట్ చేయడం అనేది మాత్రం మనం అవతల వారికి వేసే ఒక జీవితకాలపు శిక్ష. అలా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో నా మిత్రులు కూడా ఉన్నారు. తప్పు చేసే వారందరినీ ఇలానే చేయాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ తప్పు చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించేలా చేయడమే నా ఉద్దేశం.